గొప్పోళ్ళు, అధికారులు బకరాల. ప్రభుత్వం ఏదైనా, పెత్తనం ఎవరిదైనా బలి కావాల్సింది అధికారులేనా? పాలన ఎవరు చేస్తున్నా, ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు ఉన్నా ఇబ్బంది పడాల్సింది ప్రభుత్వ ఉద్యోగస్తులేనా? అసలు ఏమవుతుందో అర్థమవుతుందా ప్రజలకు? ఏం జరుగుతుందో తెలుస్తుందా సామాన్యులకు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైంది ఈ క్యాన్సర్. రాష్ట్రంలో సొంత కులం వాళ్ళని, సొంత వర్గం వాళ్ళని, సొంత ఊరి వాళ్ళని తమ సొంత అధికారులుగా పెట్టుకోవడం. అయితే దానివల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఆయా పెద్ద మనుషులు అటుపై ఆ అధికారులకు మరీ మంచి ఉన్న చోటనే చెడు ఉంటుంది కదా, అలానే పెద్దలు చెప్పినట్టు చేసిన వాళ్లు అటుపై తప్పును సమర్థించుకునేందుకు తిప్పలు పడ్డ సందర్భాలు ఎన్నో ఉదాహరణకున్నాయి. అధికారి లక్ష్మి సంగతే తీసుకోండి. వైఎస్ఆర్ హయాంలో ఆయన చెప్పినట్టల్లా చేసింది. కట్ చేస్తే ఆయన పైకి పోయాడు. ఆవిడ జైలు పాలైంది. అలా ఆమె బాటలు జైలు పాలై జీవితాలు నాశనమైన వారు ఎందరో. ఇదిలా ఉంటే వైసీపీది సేమ్ సీన్. జగన్ ఏకంగా సొంత వర్గాన్ని ఒక కోటరీగా ఏర్పాటు చేసుకున్నాడు. తాను నమ్మే మతానికి సంబంధించిన వారిని అధికారులుగా మార్చుకున్నాడు. అటుపై తన కులం వారిని సలహాదారులుగా పెట్టుకున్నాడు. ఇలా ప్రతి చోట తనకు అనుకూలంగా ఉండే వారిని జగన్ పెంచి పోషించాడు. అయితే ఇప్పుడు జగన్ అండ్ కోటరీ అంతా బాగానే ఉన్నారు. జగన్ తెచ్చిపెట్టుకున్న పెద్ద పోలీసు బాసులు బాగానే ఉన్నారు. కానీ చిన్నా చితకా పోలీసులకు నానా ఇబ్బందులు తప్పట్లేదట. ప్రైవేట్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో జగన్ ని చూసి ఎగిరెగిరి పడిన స్టేషన్ లెవెల్ ఆఫీసర్స్ ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఇదంతా ఒక లెక్క. అయితే మరో పక్క కూటమి ప్రభుత్వంలో పోలీసుల పరిస్థితి మరోలా ఉంది. సొంత పార్టీ కార్యకర్తని కేసు పెట్టి అరెస్టు చేసి తమ గొప్పతనాన్ని చాటుకున్న ఈ మంచి ప్రభుత్వం అటుపై కిరణ్ పై అటాక్ చేసే అవకాశం ఇచ్చిన పోలీసులను సస్పెండ్ చేయించింది. అదీకాక తాను ఒక మాజీ ఎంపీని అని, తాను పోలీస్ స్టేషన్ కి ఎందుకు రావాలి అంటూ పోలీసుల ముందరే చిందులు వేస్తున్న ఆ ఎంపీ పాపం గతంలో విప్పి చూపించిన సినిమా సమయంలో తాను ఒక ఎంపీని అని మరిచిపోయిన మేధావి. అయితే కిరణ్ ని ఎక్కడి నుంచి ఎక్కడకు తరలిస్తున్నారు అన్న ఉప్పు అందించిన మేధావిని పట్టుకుని కేసు పెట్టి న్యాయ విచారణ చేయకుండా ఆ పోలీసులందరిపై వేటు వేయడం నిజంగా కాస్త నెగిటివ్ ఇంప్రెషన్ తెప్పించేలా ఉంది. అసలు అరెస్టు చేసిన కిరణ్ పై దాడికి యత్నించిన వాడిని తొక్కిపట్టి లోపల వేయమని పోలీసులకు చెప్పే ధైర్యం ఈ సర్కార్ ఎందుకు చేయడం లేదో అర్థం కాని పరిస్థితి. అదీకాక వైసీపీ నాయకుల తప్పుల చిట్టా అంతా మీడియా ముందు ఉన్నా వాళ్లను కనీసం టచ్ కూడా చేసే ప్రయత్నం చేయలేని ఈ సర్కార్ అచేతన పరిస్థితులను ఎలా పొగడాలో అర్థం కాని దుస్థితి. మంచి చేసుకుంటూ పోవడమే కాదు, చెడును నిర్మూలించడం కూడా చాలా అంటే చాలా అవసరం. అన్ని ఎదురు దెబ్బలు తగిలాక కూడా ఈ సర్కార్ మారకుండా చిన్నా చితక ఆఫీసర్స్ పై తమ ప్రతాపం చూపించడం నిజంగా హాస్యాస్పదమని చెప్పక తప్పదు. చూడాలి రానున్న రోజుల్లో ఈ సర్కార్ సమర్థవంతంగా ముందుకు సాగుతుందో లేక ఈ అచేతన పరిస్థితిని మూటగట్టుకుని పాలన సాగిస్తుందో.